పథకం ప్రకారం చంపారు. ఏమీ తెలియనట్లు నటించారు. పైగా అనుమానం రాకుండా అంత్యక్రియల్లోనూ పాల్గొన్నారు. అవును, మేఘాలయలో నవవరుడు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రాజు కుష్యాహా మృతుడు రఘువంశీ అంత్యక్రియలో కూడా పాల్గొన్నాడు. ఈ విషయాన్ని రఘువంశీ కుటుంబ సభ్యులు వెల్లడించారు. రఘువంశీ హత్య కేసులో అతని భార్య సోనంతో సహా మరో 4 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఒకరైన రాజు కుష్యాహాకు సోనంకు మధ్య సాన్నిహిత్యం ఉందనే అనుమానాలున్నాయి. ఈ క్రమంలో రఘువంశీ అంత్యక్రియలో కుష్యాహా కూడా పాల్గొన్న వీడియోను మృతుడి సోదరి ఒకరు ఎక్స్లో పోస్టు చేశారు. రఘువంశీ మృతదేహం దొరికిన తర్వాత దాన్ని ఇందోర్కు తరలించేందుకు తాము 4 వాహనాలను ఏర్పాటు చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అందులో ఒకదాన్ని నిందితుడు నడిపాడని వారు వివరించారు. సోనం తండ్రిని కూడా అతడు ఓదార్చినట్లు తెలిపారు. అరెస్టు తర్వాతనే అతడి గురించి తమకు తెలిసిందన్నారు. ఈ హత్యలో తన ప్రమేయం ఉందనే విషయం బయటపడకుండా ఉండేందుకే కుష్వాహా రఘువంశీ కుటుంబానికి విధేయుడిలా నటించినట్లు తెలుస్తోంది. ఇందోర్కు చెందిన సోనం రఘువంశీలు గత నెల 20న మేఘాలయకు హనీమూన్కు వెళ్లి అదృశ్యమయ్యారు. ఆ తర్వాత ఈ నెల 2న రఘువంశీ మృతదేహాన్ని పోలీసులు లోయలో గుర్తించారు. సోనం ఆచూకీ గురించి ముమ్మరంగా గాలించారు. ఆమె ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్లో పోలీసుల ఎదుట లొంగిపోయింది. ఈ క్రమంలో 4 నిందితులను పోలీసులు అరెస్టు చేయగా సోనం హత్య చేయించినట్లు వారు తెలిపారు. అయితే తాను ఈ హత్య చేయించలేదని, తననే ఎవరో అపహరించారని సోనం చెప్పారు. అయితే ఈ కేసులో స్టెప్ బై స్టెప్ దర్యాప్తు చేస్తుండగా రఘువంశీ హత్య కేసులో అతని భార్య సోనమే అసలు సూత్రధారి అని పోలీసులు తేల్చారు.